ఓం శ్రీ లలితాంబికాయీ నమః. ఈ జగత్తులో ఎన్నో మార్గాలున్నాయి. ఎన్నో శాస్త్రాలున్నాయి. ఎన్నో తంత్రాలు కూడా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా పైన ఉండేటువంటి ఒక మార్గం ఉందని మీకందరికీ తెలుసా? అదేనండి అమ్మవారి శ్రీ విద్యా తంత్రం అన్నమాట. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శ్రీ విద్య ఇతర తంత్రాల కంటే ఎంత గొప్పదో మనకి అర్థమవుతుందన్నమాట. ఈ ఒక్క శ్లోకం వింటే కనుక మీరు చేసే ఆరాధనలోని గొప్పతనం మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆదిశంకరుల వారు పరమశివుని వైభవాన్ని, అమ్మవారి కరుణను రంగరించి అందించినటువంటి ఈ సౌందర్య లహరిలోని 31వ రత్నాన్ని భక్తితో పఠిద్దాం. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్త సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధా ఢకిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత రదిదం. విన్నారు కదా? ఇప్పుడు ఈ దివ్య వాక్కులలో దాగి ఉండేటువంటి లోతైన అంతరార్థాన్ని, ఆ పరమేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని మనము విడమర్చి తెలుసుకుందాం. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం. చతుషష్ట్యా తంత్రైః, తంత్రై అంటే తంత్రం, చతుషష్ట్య అంటే 64 తంత్రాల ద్వారా. అంటే 64 తంత్రం అంటే శాస్త్రాలండి. 64 శాస్త్రాల ద్వారా సకలమతి అన్ని రకాలటువంటి భావాలను, మనస్సులను, ఇంకా చెప్పాలంటే బుద్ధులను, సంధాయ కలిపి అనుసంధానం చేసి, భువనం అంటే లోకము, ప్రపంచం అని, లోకానికి ప్రపంచానికి అందించారని. అంటే పరమశివుడు 64 తంత్రాల ద్వారా ప్రపంచంలోని వివిధ రకాల మనస్సులను, ఆలోచనను, మార్గాలను సృష్టించి ఏర్పాటు చేశాడట. అంటే ఈ 64 తంత్రాల ద్వారా శివుడు ఈ లోకాన్ని మోహింపచేశాడు అని అర్థం. స్థితస్తప్త సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః. స్థిత అంటే స్థాపించాడు, స్థిరపరిచాడు అని అర్థం. తతత్ సిద్ధి అంటే వివిధ రకాలైనటువంటి సిద్ధులను, సిద్ధులు అంటే శక్తులు, వివిధ రకాలైనటువంటి శక్తులను, ప్రసవ పరతంత్రైః వాటిని ఉత్పత్తి చేసే విధంగా ఆ పశుపతి, పశుపతి అంటే పరమశివుడు, ఆ తంత్రాల ద్వారా వివిధ సిద్ధులు అంటే వివిధ శక్తులు కలిగేలా చేసి ఆ వ్యవస్థని ఆ శివుడు స్థాపించాడన్నమాట. అంటే ప్రతి తంత్రం ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని, సిద్ధిని ఇస్తుందన్నమాట. ఈ విధంగా శివుడు ఆ 64 తంత్రాల్ని స్థాపించాడు అని అర్థం అన్నమాట. పునస్త్వం నిర్బంధ దకిల పురుషార్థైక ఘటన. పునః తిరిగి త్వత్ నిర్బంధాత్, నిర్బంధాత్ అంటే పునస్త్వత్ నిర్బంధాత్ అంటే నీ ఆజ్ఞ వల్ల, అంటే అమ్మవారి ఆజ్ఞ వల్ల, అమ్మవారి ప్రేరణతో అఖిల పురుషార్థ 4 పురుషార్థాలు ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పురుషార్థాలు ఏక ఘటన ఒకటిగా కలిపే విధంగా, అంటే ఒకటిగా చేసి, ఒకటిగా కలిపి, పునః తత్ నిర్బంధాత్ అంటే కానీ అమ్మవారు అట్లాగా ఆవిడ ప్రేరణతో, ఆవిడ పట్టుబడడం వల్ల దకిల పురుషార్థ ఏకఘటన అంటే మానవ జీవితం లక్ష్యమైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలను ఒకేసారి ఇచ్చేటువంటి అని అర్థం. లాస్ట్ పాదం స్వతంత్రం తేతంత్రం క్షితితల మవాతీత రదిదం. స్వతంత్రం అంటే స్వతంత్రంగా ఉన్న, తేతంత్రం అంటే నీ తంత్రం, అమ్మా నీ తంత్రం అంటే ఆవిడ తంత్రం అంటే ఏంటి? శ్రీ విద్య అన్నమాట. క్షితితలం భూమిపై, క్షితి అంటే భూమి, భూమిపై, అవాతీత రదిదం అంటే ప్రసారమైంది, విస్తరించింది. ఎవరి వల్ల? అమ్మవారి వల్ల, ఆవిడ ప్రేరణ వల్ల అన్నమాట. అంటే సర్వస్వతంత్రమైనటువంటి శ్రీ విద్యా తంత్రాన్ని భూమిపై విస్తరింపజేసింది అమ్మవారు అని.
క్షితితలం అవాతీత రదిదం అంటే ఈ భూలోకానికి ఎవరు అందించారు? అమ్మవారి ప్రేరణతో శివుడు అనుగ్రహించాడు అనమాట ఈ భూలోకానికి. అది అన్ని ఫలితాలను కలిపి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి మార్గం ఉంట. అదే శ్రీ విద్యా మార్గం అన్నమాట. ఇది చాలా, దీని అర్థం చాలా సింపుల్ అండి. లోకంలో చాలా పూజలు పద్ధతులు ఉన్నాయి. అవి ఏదో చేస్తే ఏదో ఒక చిన్న లాభం కలుగుతుంది. కానీ అమ్మవారిని ఆరాధించేటువంటి శ్రీ విద్య అనే పద్ధతి మాత్రం అలా కాదు. ఇది ఒక మాస్టర్ కీ లాంటిది అనమాట. ఇది మనకి లోకంలో కావాల్సినటువంటి సుఖాలను ఇస్తుంది. అలాగే చనిపోయిన తర్వాత కావాల్సినటువంటి మోక్షాన్ని కూడా ఇస్తుందిట. శివుడు మొదట దాచిపెట్టిన ఈ గొప్ప రహస్యాన్ని మనపై జాలితో అమ్మవారు శివుడిని ఒప్పించి మనకు అందేలా చేసిందిటండి శ్రీ విద్య. అది ఇంక దీన్ని పూర్తిగా డీటెయిల్ గా అర్థం తెలుసుకుందాం ఇప్పుడు, ఇంకా ఇంకా డీటెయిల్ గా అనమాట. పరమశివుడు ప్రపంచంలోని వివిధ స్వభావాల వారికి సరిపడేలాగా 64 తంత్ర విద్యలు ఏర్పాటు చేసి లోకంలో ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అది ఇందాక చెప్పుకున్నాం. ప్రతి తంత్రం ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని, శక్తిని ఇస్తుంట. ఎవరికైనా ఏదైనా కావాలంటే దానికి ప్రత్యేకమైన మార్గం కూడా ఉంది. ఈ 64 విద్యలు ఎలాంటివంటే, ఒక విద్యతో ఆరోగ్యం రావచ్చు, ఇంకొక దాంతో శత్రువులు భయం పోవచ్చు, ఇంకొక దాంతో కొంచెం డబ్బు రావచ్చు. అంటే ఇవన్నీ ఇలా చిన్న చిన్న కోరికలు తీర్చేవి మాత్రమే అన్నమాట ఈ 64 తంత్రాలు. కానీ మనిషికి అసలైన శాంతిని, జన్మ లేకుండా చేసేటువంటి ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక పెద్ద విద్యను మాత్రం శివుడు తన దగ్గర దాచిపెట్టాడట. అప్పుడు ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవికి మనందరి మీద జాలి కలిగిందండి. అది మన అదృష్టం. మన మీద జాలి కలిగి, ఆ స్వామి, నా బిడ్డలు ఈ చిన్న చిన్న వాటితోనే ఆగిపోతే ఎలాగా? మీరు పెట్టినటువంటి ఈ మోహంలో పడి కొట్టుకుపోతున్నారు వీళ్ళంతాను. కాబట్టి వారికి ఇహాన్ని అంటే కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి దానిని, దాంతో పాటు మోక్షం కూడా ఇచ్చేటువంటి మహావిద్య అనేటువంటి శ్రీ విద్యని మీరు దక్షిణామూర్తిగా మారి లోకంలోకి ప్రాచుర్యం చేయండి అని ఆదేశించిందిట. అప్పుడు ఇంకా పరమశివుడు ఆ అమ్మ కోరికను కాదనలేక అప్పుడు లోకానికి అందించినటువంటి అత్యున్నతమైనటువంటి విద్యే ఈ శ్రీ విద్య అన్నమాట. అప్పుడు ఆ అమ్మవారి కృపతో ఒక ప్రత్యేకమైన తంత్రం, ఈ శ్రీ విద్యా తంత్రం భూమిపైకి వచ్చిందన్నమాట. అయితే అమ్మవారి కృపతో వచ్చినటువంటి శ్రీ విద్యా తంత్రం మాత్రం వేరేలా ఉంటుంది. ఏంటంటే ఇది మిగతా తంత్రాల్లాగా విడివిడిగా ఫలితాలు ఇవ్వదండి. ఇది ఎంత గొప్పదంటే, ఒక చేత్తో మీకు ఈ లోకంలో కావాల్సిన అష్టైశ్వరాలు ఇచ్చేస్తుంది, రెండో చేత్తో మీరు చనిపోయాక ఆ దేవుళ్ళలో కలిసిపోయేటువంటి మోక్షాన్ని కూడా ఇస్తుందిట. అంత గొప్పదనమాట ఆ శ్రీ విద్యా తంత్రం. లోకంలో ఉన్న అన్ని పూజలు, వ్రతాలు ఒక ఎత్తు అయితే కనుక అమ్మవారిని నమ్ముకుని చేసే ఈ ఒక్క ఆరాధన ఒక ఎత్తు అనమాట. ఇది ఒక మార్గంలో మనిషి జీవితానికి అవసరమైనటువంటి 4 ముఖ్యమైన లక్ష్యాలు, ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్ని కలిపి అందించేటువంటి సంపూర్ణమైనటువంటి మార్గం. అంటే వేరు మార్గాలు వెతుక్కోకుండా అమ్మవారి శరణ గనక చేసుకుంటే, అమ్మవారికి శరణ వెళ్తే అన్ని ఫలితాలు ఒకేసారి పొందవచ్చు అన్నమాట. ఇదే ఈ శ్లోకం మనకు చెబుతున్నటువంటి పరమ సత్యం. శ్రీ విద్య అన్ని విద్యలకు అధిష్టానంలో ఉంటుందండి. ఈ శ్రీ విద్య ఉపాసకులకు అసలు అసాధ్యం అనేది ఉండనే ఉండదు. అది కోరిన కోరికలు తీరుస్తుంది తెలుసా. కానీ ఆ కోరికలనే చట్రంలో పడకుండా కాపాడుతూ మోక్షం కూడా ఇస్తుందిట ఆ శ్రీ విద్య. అంత గొప్పదనమాట ఆ శ్రీ విద్య. అందుకే తమ చిట్ట చివరి జన్మలో ఉన్నవారు మాత్రమే ఈ శ్రీ విద్యోపాసన కూడా చేస్తారని ప్రతీతి అని అంటారు. మరి అలాగే ఈ సౌందర్యలారు కూడా ఒక విద్యా గ్రంథమేనండి. అమ్మవారి అనుగ్రహం లేకుండా ఇందులో ఒక్క శ్లోకం కూడా మనం చదవలేం. ఆవిడ అనుగ్రహం ఉంది. అమ్మ అనుగ్రహం పూర్తిగా మన మీద ఉంది కనుకే మనమందరము రోజు ఇంత చక్కగా ఈ అర్థం, తాత్పర్య వివరణతో అద్భుతంగా సౌందర్యాలను చెప్పుకుంటున్నాము. ఆవిడ అలా చెప్పించుకుంటోందన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే, 64 రకాల తంత్రాలున్నా వాటన్నిటికంటే మించింది గొప్పది ఈ శ్రీ విద్య ఆరాధన. అమ్మవారి భక్తులకు లోకంలో దక్కందంటూ ఏమీ ఉండదు. దీనివల్ల అన్ని పురుషార్థాలు ఆ తల్లి పాదాల చెంతనే లభిస్తాయి. లోకంలో వేల మార్గాలు ఉన్నా కూడా అమ్మవారిని ఆరాధించే మార్గం అన్నిటికంటే గొప్పది. ఇది మన కడుపు నిండా తిండిని, మనసు నిండా ప్రశాంతతని, చివరిగా మనకు కావాల్సిన దైవత్వాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట శ్రీ విద్య. అదండి ఈ శ్లోకం యొక్క భావార్థం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, 100 చిల్లర నాణాలు మన దగ్గర ఉంటాయి. ఉండే కన్నా ఒక్క 100 రూపాయల నోటు ఉంటే ఎంత విలువైందో, అలాగే
64 తంత్రాల కంటే అమ్మవారి శ్రీ విద్య అంత శక్తివంతమైనదనమాట. మీకు అర్థం అవ్వాలని ఇలా ఎగ్జాంపుల్ గా చెప్పానన్నమాట. అదండి, పరమశివుడు పార్వతీదేవి ముఖార విందాన్ని చూసి లోకరక్షణ కోసం అనుగ్రహించిన ఈ 31 శ్లోకంలోని పరమార్థం అన్నమాట. ఎంతటి అదృష్టమో కదా మనందరికీ ఈ రహస్యాన్ని తెలుసుకోవడం. మరి ఆ లోకమాత కరుణాకటాక్ష వీక్షణాలు మీపై, మనపై, మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను నేను. అమ్మవారి నామస్మరణతో మీ ఇల్లు, మనసు అన్ని పావనం అవ్వాలండి. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ ఒక్కరికే పరిమితం చేయకండి ప్లీజ్. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి ఆ అమ్మవారి కరుణకు వాళ్ళను కూడా పాత్రలు చేద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.